Namaste. Good morning, children. How are you? Fine? Very good. Already I taught the EVS first lesson. Myself is completed already. Kada? Myself is completed. Myself చెప్పుకున్నాం కదా ఆల్రెడీ రాసారా ఫిల్ బ్లాంక్స్ కంప్లీట్ చేశారా స్పెల్లింగ్స్ నేర్చుకున్నారా అన్నీ వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ ఫోన్ నెంబర్ అవన్నీ నేర్చుకున్నారా స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి అవన్నీ నేర్చుకున్నారా వెరీ గుడ్ నౌ హియర్ వన్ ఆఫ్ ద పోయమ్ ఇస్ దేర్ స్మాల్ పోయమ్ అబౌట్ యూ మీకోసం ఒక చిన్న పోయం ఉంది చెప్తాను అలా ఓపెన్ యువర్ కోర్స్ బుక్ పేజ్ నెంబర్ 62 all of you open your course book volume 1 page number 62 open చేయండి open very good no one looks the way I do I have noticed that it's true no one walks the way I walk no one talks the way I talk no one plays the way I play no one speaks the way I speak I'm special I'm me there is no one else I would rather be me no one looks the way I am you are there I am looking so many different things around me ఓకే ఐ లుక్స్ అంటే మనం చూస్తున్నాం డిఫరెంట్ థింగ్స్ చూస్తున్నామా మీరు ఇంట్లో డిఫరెంట్ థింగ్స్ చూస్తున్నామా అన్నీ చూసుకుంటూ వస్తున్నాం మనం ఐ లుక్స్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ నా చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నీ చూస్తున్నాం ఏం చూస్తున్నాం యు ఆర్ సీయింగ్ సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ యు ఆర్ సీయింగ్ సమ్ ఆఫ్ ద యానిమల్స్ ఓకే యు ఆర్ సీయింగ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఒకటి ఏదో నేర్చుకుంటున్నారు మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాటిని చూసుకుంటూ మీరు ఏదో ఒకటి నేర్చుకుంటున్నారా లేదా ఓకే యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు ఓకే ఐ లుక్స్ ద వే ఐ డూ ఐ హ్యావ్ నోటీస్డ్ దట్ ఇట్స్ ట్రూ నో వన్ లుక్స్ ద వే నేను చూస్తున్నట్టుగా ఎవరు చూడలేరు దట్స్ ట్రూ నేను ఆలోచిస్తున్నట్టుగా మీకులాగే మీరే ఆలోచించగలరు ఇంకెవరు ఆలోచించలేరు నేను చూస్తున్న థింగ్స్ని నేను మాత్రమే చూస్తాను ఇంకెవరైనా చూస్తారా నోబడీ నేను ఆలోచిస్తున్నట్టుగా నేనే ఆలోచిస్తాను నాకులాగా ఇంకెవరు ఆలోచించరు ఓకే అర్థమైందారా నేను ఐఎమ్ స్పెషల్ బికాస్ ఐఎమ్ స్పెషల్ నేను స్పెషల్ నేను గ్రేట్ని కాబట్టి నేను ఆలోచించినట్టుగా నేను చూసినట్టుగా నేను రాసినట్టుగా ఎవరు రాయరు ఐ నోటీస్ దట్ ఇట్స్ ట్రూ నేను ఖచ్చితంగా అదే ఐ నోటీస్ చేస్తాను నేను అది గుర్తుపెట్టాయి రికగ్నైజ్ దట్ ఐ నోటీస్డ్ ఇట్ దట్స్ ట్రూ నిజమే ట్రూ మీన్స్ నిజం ఏం నిజం నేను చూసినట్టుగా నేను రాసినట్టుగా నేను చదివినట్టుగా ఎవరు చెయ్యరు నేనే చేస్తా ఐ ఓన్లీ కెన్ డూ బికాస్ ఐఎమ్ స్పెషల్ అది స్పెషల్ ఓకే నీవు రాసిన హ్యాండ్ రైటింగ్ ఎవరు రాస్తారా నో యూ కెన్ రైట్ బ్యూటిఫుల్లీ నోబడీ కెన్ అంటే నువ్వు రాసినంత అందంగా ఎవరు రాయరు నువ్వు చదివినంత బాగా ఎవరు చదవరు బికాస్ యు ఆర్ సంథింగ్ స్పెషల్ నెక్స్ట్ నో వన్ వాక్స్ ద వే ఐ వాక్ నో వన్ టాక్స్ ద వే ఐ టాక్ నో వన్ ప్లేస్ ద వే ఐ ప్లే నో వన్ వాక్స్ ద వే నో వన్ వాక్స్ ఐఎమ్ వాకింగ్ మీన్స్ ఐఎమ్ వాకింగ్ టు లెర్న్ సంథింగ్ నేను నడుచుకుంటూ వెళ్ళి ఏదో నేర్చుకుంటున్నాను బట్ నోబడీ ఆర్ ఫాలోయింగ్ మీ
ఎవరు నన్ను ఫాలో అవ్వట్లేదు. ఐఎమ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. ఐఎమ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. ఐఎమ్ వాకింగ్ ఇన్ మై స్కూల్. ఎందుకు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను? టు లెర్న్ ద థింగ్స్ అరౌండ్ మీ. నేను ఎందుకు గార్డెన్లో నడుచుకుంటూ వెళ్తున్నాను? ఐఎమ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. వై ఐఎమ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్? ఎందుకు నేను గార్డెన్లో నడుచుకుంటూ వెళ్తున్నాను? టు లుక్ ద బ్యూటిఫుల్ రోజెస్. ఓకే, ఐఎమ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. హౌ మెనీ ప్లాంట్స్ ఆర్ గ్రోయింగ్? ఎన్ని చిన్న చిన్న మొక్కలు పెరిగినాయి, ఏ మొక్కలు పెరిగినాయి, ఏ ఫ్లవర్స్ ఉన్నాయి మా గార్డెన్లో, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, అవన్నీ చూడడానికి నేను గార్డెన్లో వెళ్తున్నాను. ఐఎమ్ వాకింగ్ ఇన్ ద స్కూల్. వై? టు లెర్న్ సంథింగ్. స్కూల్లో ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను? హౌ మెనీ క్లాస్ రూమ్స్ ఆర్ దేర్? వేర్ ఈస్ ద ఆఫీస్ రూమ్? వేర్ ఇస్ ద స్టాఫ్ రూమ్? ఐ వాంట్ టు నో సంథింగ్. హౌ ఈస్ మై క్లాస్ రూమ్? నా క్లాస్ రూమ్ ఎలా ఉంది? బాగుందా? అందంగా ఉందా? ఇంకెవరైనా క్లాస్ రూమ్ నా క్లాస్ రూమ్ కంటే బాగుందా? నా క్లాస్ రూమే బాగుందా అని చూడడానికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. బట్ నోబడీ ఆర్ ఫాలోయింగ్ మీ. నాకులాగా నేనే చేస్తా. నన్ను ఎవరైనా ఫాలో అవుతారా? నీకులాగా నువ్వే చేస్తావు. నిన్ను ఎవరైనా ఫాలో అవుతారా? నోబడీ, బికాస్ ఐఎమ్ స్పెషల్. ఓకే, నెక్స్ట్. No one talks the way I talk. I can talk politely. I can talk sweetly. నువ్వు ఎలా మాట్లాడతావు? చాలా స్వీట్గా మాట్లాడతావు. నీ మాటలంటే మీ ఫాదర్కి, మదర్కి, మీ పేరెంట్స్కి అండ్ గ్రాండ్ పేరెంట్స్కి, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం. బికాస్ యూ కెన్ టాక్ స్వీట్లీ అండ్ ఆల్సో పొలైట్లీ. పొలైట్గా మాట్లాడతావు. పొలైట్గా అంటే రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మంచిగా మాట్లాడతావు. కాబట్టి నువ్వంటే అందరికి ఇష్టం. యూ కెన్ టాక్ స్వీట్లీ. నోబడీ కెన్. నీలాగా స్వీట్గా ఇంకెవరైనా మాట్లాడతారా? నోబడీ. యువర్ ఓన్లీ కెన్ డూ. యూ కెన్ స్పీక్ స్వీట్లీ బట్ నోబడీ కెన్ టాక్ లైక్ యూ. నీలాగా ఎవరు మాట్లాడలేరు. నువ్వే మాట్లాడతావు. ఓకే, బికాస్ యువర్ స్పెషల్. నెక్స్ట్. ఐ ప్లేస్ ద వే. నో వన్ ప్లేస్ ద వే. ఐ ప్లే. నో వన్ ప్లేస్ ద వే అంటే ఐ కెన్ ప్లే. నువ్వు ఆడతావు. ఏమేమి ఆడతావు? యూ కెన్ ప్లే. వాట్ డూ యూ ప్లే? యూ కెన్ ప్లే స్కిప్పింగ్. యూ కెన్ ప్లే హైడ్ అండ్ సీక్. యూ కెన్ ప్లే క్యారమ్. యూ కెన్ ప్లే చెస్. యూ కెన్ ప్లే డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ గేమ్స్. బట్ వెన్ యూ ఆర్ ప్లేయింగ్ దట్ గేమ్ యూ కెన్ విన్. నువ్వు ఎప్పుడైతే ఆ గేమ్ ఆడతావో ఆ గేమ్లో ఏం కావాలనుకుంటావురా? ఖచ్చితంగా విన్ కావాలనుకుంటావా లేదా? అనుకుంటావా? నువ్వు ఏ గేమ్ ఆడుతున్నా ఆ గేమ్లో నేనే గెలవాలి అంటావా లేదా? నో వన్ కెన్ ప్లే లైక్ మీ. ఎవరు నాలాగా ఆడలేరు. ఆల్వేస్ ఐ కెన్ ప్లే వెరీ వెల్. నేనే బాగా ఆడతా. I can win the game. Okay, I can play. Nobody can play like me. నాకులాగా ఎవ్వరు ఆడరు. నేనే ఆడతా. నేను ఆడి నేనే గెలుస్తా. ఓకే, I can win in all the games. Nobody can. ఇంకెవ్వరు నన్ను డిఫీట్ చేయలేరు. Nobody can defeat me. Because I am special. I can do everything specially. నేను ప్రతిదీ స్పెషల్గా చేస్తాను కాబట్టి నేనే గెలుస్తాను. ఓకే, నెక్స్ట్. నో వన్ స్పీక్స్ ద వే ఐ స్పీక్. ఐ కెన్ స్పీక్ టు అన్నోన్ పర్సన్స్ ఆల్సో వెరీ వెల్. నేను తెలియని వాళ్ళతో, తెలిసిన వాళ్ళతో ఎంత బాగా మాట్లాడతానంటే చాలా బాగా మాట్లాడతాను. ఐ కెన్ స్పీక్ పొలైట్లీ అండ్ లౌడ్లీ టు మేక్ అదర్స్ టు అండర్స్టాండ్. నేను మాట్లాడుతూ ఉంటే అందరికీ బాగా అర్థమవుతుంది. అలా మాట్లాడతాను. ఐ కెన్ స్పీక్ వెరీ పొలైట్లీ అండ్ ఇన్ అండర్స్టాండబుల్ వే. అందరికీ అండర్స్టాండ్ అయ్యేట్టుగా చాలా స్వీట్గా మంచిగా మాట్లాడతాను. నాకులాగా ఎవరు మాట్లాడలేరు.
because I am special. I am special. I am me. There is no one else. I would rather be me. I am special because why you are doing nobody, why others are not following you? ఎందుకు బయట వాళ్ళు నిన్ను ఫాలో అవ్వట్లేదు? ఎందుకు బయట వాళ్ళు నిన్ను ఫాలో అవ్వట్లేదు? బికాస్ యు ఆర్ ఏ స్పెషల్ గర్ల్, బికాస్ యు ఆర్ ఏ స్పెషల్ బాయ్. ఎందుకు? నువ్వు స్పెషల్ గర్ల్వి కాబట్టి ఎవ్వరు నీవే చేయగలవు. ఓకే, అండ్ యు ఆర్ ఏ స్పెషల్ బాయ్, నో బడీ కెన్ ఫాలో యూ. ఎవ్వరు నేను ఫాలో అవ్వరు, నువ్వు స్పెషల్గా ఉండాలి. ఓకే, దేర్ ఈస్ నో వన్ ఎల్స్. ఇంకా నాకులాగా ఎవ్వరు చేయకూడదు, అలా ఆలోచించాలి మీరు. హౌ యూ హ్యావ్ టు థింక్? ఐఎమ్ స్పెషల్. హౌ యూ హ్యావ్ టు థింక్? యూ హ్యావ్ టు బీ స్పెషల్ టు యూ. నీకు నువ్వు స్పెషల్ అనుకోవాలి. నువ్వు ఏమనుకోవాలా? నేను స్పెషల్, ఐ కెన్ డూ దిస్. నేను ఖచ్చితంగా చేస్తా. ఎవరు చేయకపోయినా నేను చేసేస్తా. ఎవరు వినకపోయినా నేను వింటా. ఎవరు రాయకపోయినా నేను రాసిస్తా. ఎవరు చదవకపోయినా నేను చదివేస్తా. అలా ఆలోచించాలి. అండర్స్టాండ్? నోబడీ ఆర్ టాకింగ్ బట్ ఐ కెన్ టాక్. నోబడీ ఆర్ సింగింగ్, ఐ కెన్ సింగ్. నోబడీ ఆర్ డాన్సింగ్, ఐ కెన్ డాన్స్. అండర్స్టాండ్ దిస్? ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు చేయకపోయినా నువ్వు చెయ్యాలి. ఓకే, ఎవరు డాన్స్ చేయకపోయినా నేను చేస్తాను, ముందుకు రావాలి. మేడం ఐ కెన్ డూ అనాలి. మేడం ఐ కెన్ రీడ్ అనాలి. మేడం ఐ కెన్ రైట్ అనాలి. ఓకే, వాళ్ళు రాయట్లేదు నేను కూడా రాయను, వాళ్ళు చదవట్లేదు నేను చదవను అనొద్దు. వాళ్ళు చదివిని చదువుకొని యు ఆర్ సంథింగ్ స్పెషల్. నువ్వు స్పెషల్ కదరా, నువ్వు అందరికంటే స్పెషల్ కదా. వాళ్ళందరి ఫ్రెండ్స్ అందరికంటే నువ్వు స్పెషల్ కాబట్టి ఏం చేయాలి? యూ షుడ్ నాట్ ఫాలో దెమ్. నువ్వు వాళ్ళని ఫాలో అవ్వద్దు. ఎలా ఉండాలి? దే హ్యావ్ టు ఫాలో యూ అని చెప్పి చేయాలి. యూ హ్యావ్ టు డూ బై యువర్ సెల్ఫ్. నువ్వే యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. ముందుకు వచ్చేయాలి. నేను చేస్తాను అని ముందుకు వచ్చేయాలి. అప్పుడు నువ్వు స్పెషల్ గర్ల్ అవుతావు. అలా చేస్తే నువ్వు స్పెషల్ బాయ్ అయిపోతావు. ఓకే మై డియర్ చిల్డ్రన్, అండర్స్టాండ్? అర్థమైందా? ఏం చేయాలి మీరు? మా ఫ్రెండ్స్ రాయట్లేదు కదా నేను రాయను అంటావా మీ మమ్మీతో? షుడ్ నాట్ సే లైక్ దట్. వాళ్ళు రాసినా రాయకపోయినా ఐఎమ్ ఏ స్పెషల్ గర్ల్, ఐ విల్ రైట్. వాళ్ళు రాసినా రాయకపోయినా, వాళ్ళు చదివినా చదవకపోయినా ఏం చేయాలి? నేను చదవాలి, రాయాలి, ఆడుకోవాలి, పాటలు పాడాలి, డాన్స్ చేయాలి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ బికాస్ యూ ఆర్ స్పెషల్ దెన్ ఎవ్రీవన్. నోబడీ ఎల్స్. ఇంకా నీకులాగా చేసే వాళ్ళు ఎవరు లేరు. బికాస్ యూ ఆర్ సంథింగ్ స్పెషల్. అండర్స్టాండ్? Once again I will say this poem. No one looks the way I do. I have noticed that it's true. No one walks the way I walk. No one talks the way I talk. No one plays the way I play. No one speaks the way I speak. I am special. I am me. There is no one else. I would rather be me. ఎవరో కాదు అంటే స్పెషల్ చేసేదాన్ని అది నేనే. ఏ స్పెషల్ థింగ్ చేసినా అది నేనే అయ్యి ఉండాలి. ఐ హ్యావ్ టు బీ డూ ద స్పెషల్ థింగ్. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ వర్క్ బుక్. తర్వాత ఏం చేస్తుండండి? లెసన్ ఇస్ కంప్లీటెడ్ నో. మై సెల్ఫ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది కోర్స్ బుక్లో మనకు. ఇప్పుడు ఏం చేయాలంటే వర్క్ బుక్ తీసుకోవాలి. వర్క్ బుక్ ఈజ్ అ హోమ్. వర్క్ బుక్ ఈజ్ అ క్లాస్ వర్క్. వర్క్ బుక్ అంటే ఏంటి? క్లాస్ వర్క్. ఆ క్లాస్ వర్క్లో ఏం పెడతామంటే మేము క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాం. అందులో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, దాన్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? వర్క్ బుక్ ఈజ్ అ క్లాస్ వర్క్. ఆ క్లాస్ వర్క్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఇచ్చాడు, నేను ఆన్సర్స్ చెప్తాను, మీరు రాసుకొని ఇంటి దగ్గర నేర్చుకోండి. ఓకేనా? ఓపెన్ యువర్ వర్క్ బుక్. వర్క్ బుక్ వాల్యూమ్ 1. All of you open your work book volume 1. This is the class work. This is a class work book. Okay? Work book is a class work book. Open. Open chesara.
myself. Page number is 34. Open myself. Answer the following questions in complete sentences. Here some of the questions are there. You have to write the answers. Okay? All of you take your pencil, eraser and also sharpener. Okay? Sharp your pencil. And be ready. I will give the notes to you. Complete that. First question. WHAT. What? IS is YOUR. Your. NAME. Name. First question is, what is your name? You must pronounce after me. నాతో పాటు మీరు ప్రొనౌన్స్ చేయండి. WHAT. What? IS is. YOUR. Your. NAME. Name. What is your name? What is your name? What is your name? Okay, what is your name? Tell me, Nikki. My name is Ravali. My name is Geeta. What is your name? మీ పేరు అంటే మీరు రాయాలి. ఎలా రాయాలి? 4 lines are there, no? ఇగో M by my. M should be capital letter. M should be capital. M capital letter రాయాలి. Capital letters has to touch first 3 lines. First 3 లైన్లలో capital letter touch అవుతుంది. Y we have to touch down 3 lines. My name. N should be in the middle line. NA. A also in the middle line. My name. M also. E also. My name is. I is in the middle and S also in the middle. My name is. What is your name? My name is Ravali. R capital. First letter should be capital. మీ పేరులో ఫస్ట్ లెటర్ ఏం రాయాలి? క్యాపిటల్ లెటర్ రాయాలి. ఓకే, రవలి కాబట్టి ఆర్ క్యాపిటల్. RAVALI. Ravali. Don't write Ravali name. Is your name Ravali? మీ పేరు రవలి కాదు కదా, మీ పేరు ఏంటో మీరు రాయండి. ఓకే, here my name is Ravali. Instead of Ravali, ఈ రవలి ప్లేస్లో ఎవరి పేరు రాయాలి? మీ పేరు రాయాలి. ఇక్కడ మీ పేరు ఏంటో అది రాయండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్. ARER. YOUU. BOY. Boy. ORR. AGIRL. Girl. ARER. YOUU. BOY. Boy. ORR. AGIRL. Girl. Means, are you a boy or a girl? Are you a boy or girl? You are a boy or a girl? నువ్వెవరు? గర్ల్ వా బాయ్ వా? If you are a boy, write I am a boy. If you are a girl, you must write I am a girl. Okay? I we had touch first 3 lines. Am. I am. AM we had to touch in the, we had to write in the middle line. I am a girl. G we had to touch down 3 lines. GIRL.
Girl. Because Raval is a girl, no? So I wrote a girl. I am a girl. If you are a boy, write a I am a boy. Okay, do boy manko. Harshit is a boy, no? I am a boy and if your name is Vasisht, Vasisht is a boy name. So I am a boy and Ayali. Okay? Boy is a boy and girl is a girl and Ayali. Next, third question. How? H-O-W. How? O-L-D. Old. How old? A-R-E-R. Y-O-U-U. How old are you? H-O-W. How? O-L-D. Old. A-R-E-R. Y-O-U-U. How old are you? How old are you? How old are you? How many years am I? How old are you? How many years? I am. Mummy nadi rayalidi. I am. I am 7. If 7 is 7 and 6 is 6 and I am 7 years. Y-E-A-R-S. Years. O-L-D. Old. I am 7 years old. Complete it. If you are 6, write 6. So 6 is 6, right? 7 is 7. I am 7 years old. Either 6 or 7. Okay? Complete it. Next, fourth one. Which class? W-H-I-C-H. Which? C-L-A-S-S class. A-R-E-R-Y-O-U-U. Which class are you? S-T-U-D-Y-I-N-G. Studying. W-H-I-C-H. Which? C-L-A-S-S. Class. A-R-E-R-Y-O-U-U. S-T-U-D-Y-I-N-G. Studying. Which class are you studying? Which class are you studying means which class are you in? Which class are you studying? But which class lo chadutunnavu? What is this book? Which class book is this? It is class first. Means you are studying first class. Antena? Which class lo unnavu ippudu? First class kada? Write down. I ante nenu. Ive kada? I am studying. S-T-U-D-Y-I-N-G. I am studying first class. F-I-R-S-T. First. C-L-A-S-S. Class. I am S-T-U-D-Y-I-N-G. Studying. F-I-R-S-T. First. C-L-A-S-S. Class. I am studying first class. I am studying first class. Okay? Next. What is your best friend name? Fifth one. W-H-A-T. What? I-S is. What is? Y-O-U-R. Your. B-E-S-T. Best. F-R-I-E-N-D. Apostrophe S. Friends. Friends. Name. N-A-M-E. Name. What is your best friend's name? Best friend. Do you have your best friend? You have friends, no? మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా?
నీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు ఉంటాడు కదా, బాగా ఇష్టమైన ఫ్రెండ్ ఉంటాడు కదా, బాగా ఇష్టమైన ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్. నీకు బాగా ఎవరైతే బాగా నచ్చుతారో, బాగా నువ్వు వాడితో చాటింగ్ చేస్తావో వాడు నీ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, రైట్ ఆన్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ నేమ్. మై MY my, BEST best, FRIENDS best friends. S apostrophe పెట్టాలి ఇక్కడ. నేమ్ NAME నేమ్. ఇక్కడ నాకు పట్టలేదు, కిందికి రాస్తున్నాను. నేమ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్ ఈజ్. ఏం పేరు మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు? మీకు బాగా నచ్చిన ఫ్రెండ్ పేరు ఏంటి చెప్పండి. నీకు బాగా నచ్చిన ఫ్రెండ్ లాస్య అంట. లాస్య LASYA. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు మీరు రాయండి ఇక్కడ. ఓకేనా? రైట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్. ఓకే, రిమైనింగ్ 6th and also 7th one I will teach you in the tomorrow's class. ఇవి ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ ఆన్సర్స్ మీ మమ్మీ హెల్ప్ తీసుకొని చదవడం నేర్చుకోండి. ఓకేనా? విత్ ద స్పెల్లింగ్. లెర్న్ ద క్వశ్చన్ ఆన్సర్స్ ఎట్ హోమ్. దట్ ఈస్ యువర్ homework. Okay? Stay home and be safe. Bye.